హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీ మండి. మనం ఇవాళ తెలంగాణ ప్రైడ్ వరల్డ్ ఫేమస్ రామప్ప టెంపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ టెంపుల్లో ఉన్న మిస్టరీస్ వింటుంటే నిజంగా 800 ఇయర్స్ బ్యాక్ పీపుల్ ఎలా బిల్డ్ చేశారా అని డౌట్ వస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. రామప్ప టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇది తెలంగాణలో ములుగు డిస్టిక్లో ఉంది. 1213 ADలో కాకతీయ డైనస్టీ టైంలో బిల్డ్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్కిటెక్ట్ రామప్ప పేరు మీద టెంపుల్ నేమ్ ఉండడం చాలా రేర్. ఈ టెంపుల్లో బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిక్స్. ఎస్, నిజమే. టెంపుల్ రూఫ్లో యూజ్ చేసిన బ్రిక్స్ వాటర్లో వేస్తే ఫ్లోట్ అవుతున్నాయి. సైంటిస్ట్ చెప్తున్నారు బ్రిక్స్లో ఎయిర్ పాకెట్స్ ఉన్నాయని. బట్ 13th సెంచరీలో ఇలాంటి టెక్నాలజీ ఎలా ఉంది? ఇది ఇంకా కంప్లీట్గా ప్రూవ్ కాలేదు. రామప్ప టెంపుల్ ఇంకో వండర్ ఏంటంటే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్. 800 ఇయర్స్ నుండి ఎర్త్క్వేక్ వచ్చిన టెంపుల్కి ఏం కాలేదు. ఎందుకంటే ఫౌండేషన్లో శాండ్ టెక్నిక్ యూజ్ చేశారు. శాండ్ షాక్ అబ్జార్బర్ లాగా వర్క్ చేసి వైబ్రేషన్స్ని కంట్రోల్ చేస్తుంది. టెంపుల్ బేస్ స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఇది కాకతీయ ఆర్కిటెక్చర్ స్పెషాలిటీ. నో సిమెంట్, నో ఐరన్, ఓన్లీ ఇంటర్లాకింగ్ స్టోన్స్. 2 స్టోన్స్ మధ్యలో రేజర్ బ్లేడ్ కూడా లోపల పెట్టలేము, అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్. టెంపుల్ పిల్లర్స్ మీద క్రేవింగ్స్ చూస్తుంటే మైండ్ బ్లోన్ అవ్వాల్సిందే. 108 క్లాసికల్ డ్యాన్స్ పోసెస్ స్టోన్స్ మీద క్రేవ్ చేశారు. ఈ పోసెస్ అన్నీ నాట్యశాస్త్రాలో మెన్షన్ చేసినవే. అంటే అప్పటికే డ్యాన్స్, రిథమ్, బాడీ మూమెంట్స్ మీద డీప్ నాలెడ్జ్ ఉంది. ఈ గ్రేట్నెస్ని రికగ్నైజ్ చేసి 2021లో రామప్ప టెంపుల్ని UNESCO వరల్డ్ హెల్త్ సైట్గా డిక్లేర్ చేశారు. ఇది తెలంగాణకి చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఫ్రెండ్స్, రామప్ప టెంపుల్ జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఇది ఏన్షియంట్ ఇంజనీరింగ్, ఆర్ట్, సైన్స్ అన్నీ కలిసిన ఒక మాస్టర్ పీస్. ఇంకా చాలా మిస్టరీస్ అన్ఆన్సర్డ్గా ఉన్నాయి. మీకు ఈ టెంపుల్ గురించి ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి.